హాయ్ అండి. నమస్తే. నేను మీ పెద్దక్క. ఈరోజు ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఆనియన్ ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఇలా చిన్నగా తరిగిన ఆనియన్స్ అండి, 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగాను. వీటిని ఇలా ఆయిల్‌లో వేసి వేగించుకోవాలి. ఇవి మనం ఎన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నామో అందులో సగం అయిపోయేంత వరకు వేగించాలండి. మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసి వేగించుకోండి. ఉప్పు వేయడం వల్ల కొంచెం ఫాస్ట్‌గా వేగుతాయి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేగించండి. మాడకుండా చూసుకోండి. ఇలా చూసారా? సగానికి పైగానే వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒక్కసారి వేగించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలరు లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినా గానీ పర్వాలేదండి. మాడకూడదు అంతే. నెక్స్ట్ మీ టేస్ట్‌కి సరిపడినంత కారం కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వేగించుకొని, ఇలా కూడా మీరు ఎగ్స్‌ని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసి వేగించుకొని దించుకోవచ్చు. లేదు మీకు గ్రేవీలా కావాలి అనుకుంటే ఇలా వాటర్ పోసుకొని కొంచెం మనం ఉడికించి పెట్టుకొని, ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఆనియన్స్ ములిగేంత వరకు వాటర్‌ని పోసి ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేస్తున్నాను. కొంచెం ఘాట్లు పెట్టానండి. మీకు ఎగ్స్ వేగించుకుంటేనే ఇష్టం అనుకుంటే కొద్దిగా లైట్‌గా ఆయిల్‌లో వేగించి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నారంటే మన ఎగ్ కర్రీ అనేది మీకు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం వేసిన నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ.